ఇప్పుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎదనపూడి వర్షం పడుతా ఉన్నా ఏది లెక్క పెట్టడం లేదు. నడి రోడ్డు అని తెలిసినా అది పక్కన పెట్టారు. వస్తూనే చిక్కటి చిరునవ్వుతో ఇంతటి ఆప్యాయతలు చూపిస్తూ ఇంతటి ఆత్మీయతలను పంచిపెడుతున్న ఈవేళ ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరికి, ప్రతి స్నేహితుడికి ఈ ఆప్యాయతలకు, ఈ ఆత్మీయతలకు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇవాళ ఎక్కువసేపు ప్రసంగించదలుచుకోలేదు, రాజకీయ ప్రసంగం అంతకన్నా చేయదలుచుకోలేదు. ఒకే ఒక్క మాట చెప్తా ఉన్నా, భరత్ కు నేను తోడుగా ఉన్నాను. ఇంతకన్నా ఎక్కువ ఏది చెప్పదలుచుకోలేదు. ఆ రోజు నర్సయ్యన్న చనిపోయినప్పుడు నేను ఈ గ్రామానికి వచ్చాను. ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఆ రోజు అమ్మ భరత్ చెయ్యి నా చేతిలో పెట్టి భరత్ను నువ్వే చూసుకోవాలి అనింది. ఆ ఒక్క మాట నా గుండెను ఆ రోజు కదిలించి వేసింది. భరత్ ఎప్పుడు నా తమ్ముళ్ళనే ఉంటాడు, ఎప్పుడు నా గుండెలోనే ఉంటాడు. రవి భరత్ ఇద్దరు కూడా బ్రహ్మాండమైన సూపర్ హిట్ కాంబినేషన్ మాదిరి ఇంతకన్నా ఎక్కువ ఏది చెప్పదలుచుకోలేదు. మీ ఆప్యాయతలకు, మీ ప్రేమానురాగాలకు మరొకసారి చేతులు జోడించి శిరస్సు వంచి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.